తిరుపరన్ కుండ్రంలో దీపం వెలిగించండి. కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో కార్తీక దీపాన్ని వెలిగించడం కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం చేసే పని అది యాక్చువల్లీ నిజానికి. కానీ కొంతకాలంగా అక్కడ అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్డిపిఐ యాక్టివిటీస్ పెరిగాయి. అంటే ఎవరో తెలుసు, పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనుబంధ విభాగమైనటువంటి ఎస్డిపిఐ యాక్టివిటీస్ పెరిగాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లిం వర్గాలు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే ఒక దర్గా ఉండడంతో ఆ దర్గాలో జంతు బలులకు ప్రయత్నిస్తుంటే అది నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా పేరున్నది. 6 క్షేత్రాల్లో తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి అంట. సో అంత పవిత్రమైనటువంటి ప్రాంతంలో దర్గా పెట్టడము, దర్గా దగ్గర జంతు బలులు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడము, దాని మీదనే చాలా గొడవలైనాయి. ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చింది అని అంటే, ఇప్పుడు తిరుపరన్ కుండ్రంకి సంబంధించి ఆ కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి అనుమతినివ్వాలని హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే వాళ్ళు చెప్పారు కూడా క్లియర్గా. వాళ్ళు ఏం చెప్పారంటే, దర్గాకి వాళ్ళ ముస్లింల సెంటిమెంట్స్కి ఈ కార్తీక దీపానికి సంబంధం లేదు, అండ్ వీళ్ళ పని వీళ్ళు చేయడానికి మనం ఎందుకు ఆపాలి, అసలు వాళ్ళ నమ్మకం కదా ఇది, సో దాన్ని మనం అనుమతించాల్సిందే అనేది కోర్టు చెప్పినటువంటి మాట. సో అనుమతించారు. అనుమతించిన వెంటనే ఆ పని అయిందా, అవ్వకుండా ఆపింది ఎవరు అని అంటే కనుక, అక్కడ ఈ కార్తీక దీపాన్ని వెలిగిస్తే ముస్లింలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, సో వాళ్ళు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని పోలీస్ యంత్రాంగం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం అనంటే పోలీస్ యంత్రాంగం అంటే ప్రభుత్వం చెప్తే పోలీసులు ఎందుకు ఆపుతారు, ప్రభుత్వమే ఆపుతోంది. లిటరల్లీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, నథింగ్ ఎల్స్, ఏం లేదు. అప్పీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆపారు. చివరికి కోర్టు ధిక్కారం అవుతుంది కాబట్టి చివరికి అనుమతించారు. లాస్ట్ కి కార్తీక దీపాన్ని వెలిగించుకున్నారు. ఇది ఇష్యూ. సరే, ఇప్పుడు మనము కార్తీక దీపం వెలిగించుకున్నారు కదా, అయిపోయింది కదా అని వదిలేయడానికి కాదు. ఇది పండగ కానీ ఒక ఆచారం కానీ ఒక ఏదన్నా మనం చేసుకోవాలి అని అంటే కనుక, సెలబ్రేషన్ ఏది చేసుకోవాలన్నా కానీ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి రావడమే ఫస్ట్ దౌర్భాగ్యం. కోర్టులు వీటి గురించి ఇచ్చే తీర్పులను ఆధారంగా చేసుకుని మనం మన పండుగల్ని మన ఆచార వ్యవహారాలని జరుపుకుంటాము అని అంటే కనుక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? దట్టు ఈయన హిందూ దేశంలో, ఇది భారతదేశం ఒకటే కదా హిందూ దేశం నిజానికి.